భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం. శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష నవమి శనివారం రాత్రి 12:32 వరకు, ఉత్తరా నక్షత్రం రాత్రి 7:33 వరకు, వర్జం సాయంత్రం 4:51 నుండి 6:38 వరకు, అలాగే దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి 7:13 వరకు, సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31, అమృతగడి తెల్లవారుజాము 3:30 నుండి 5:16 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఈరోజు లేదు. విధిపాత్ర యోగం రాత్రి 7:52, బాలవ 11:52, కౌలవం రాత్రి 12:52. ఈరోజు 7:30 మిథునే అర్క మిథున సంక్రమణ, సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. మిథున సంక్రమణం జరగబోతోంది. సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. అంతేకాకుండా మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పబడుతుంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఇంకా మనకి విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఓం ఈరోజు నామంలో స్వామివారికి ప్రభవ. ఓం నిన్న భర్త, ఈరోజు ప్రభవ. ఓం ప్రభవాయ నమః అన్నారు. ప్రభవ అంటే కనుక జన్మకారకుడు అని అర్థం. సమస్తమునకుడు ఉత్పత్తి కారణం భగవానుడే అన్న విషయం తెలుసుకోవాలి. కాబట్టి వ్యాసుల వారు ప్రసిద్ధిగా ఈ నామాన్ని స్తుతించారు, ఈ నామంతో కూడా ఆయన. కాబట్టి పునర్భక్తి, ఈ విధంగా దృఢమైన భావము, భక్తి విశ్వాసాలు కలిగి ప్రభవ. ఇంకా రెండవది ప్రభుహు. ప్రభవే, ఓం ప్రభవే నమః. అధిపతి. ప్రభువు అంటే ఎవరు? మనకు ప్రభువు అంటే అధిపతి. ఈ 35వ నామం అన్నమాట. ప్రభువు అంటే అధిపతి అయిన. ఎవరికి అధిపతి ఆయన అని తెలియజేస్తూ, సర్వలోకాలకి మహేశ్వరుడు, సర్వలోకాలకి కూడా శాసించేటువంటి వాడు, సర్వశాసనకర్త, రాజులకు రాజు, రాజులకు రాజచంద్రుడు, చక్రవర్తి, మహాచక్రవర్తి, వాళ్ళకన్నా మించిన సార్వభౌముడి కల్లా మహాసార్వభౌముడి చేత పరమాత్మను ప్రభువు అన్నారు. నామము చేతే ప్రభువు, ప్రభవే నమః అని కీర్తించారు. మహాప్రభువు అని ఆయన విశేషంగా అనేక ప్రభలు, అంత వైభవం కలిగినటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు అని, అధిపతి అని ప్రభవే నమః అనే నామానికి అర్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.